సార్ నేను డాక్టర్ అయితే అని చెప్పేసి అంటా ఉంటాను. ఒక అమ్మాయి వేసింది, అమ్మ నువ్వేమవుతావు మా పెద్ద అయిన తర్వాత? సార్ నేను ఒక స్మార్ట్ మొబైల్ అవుతాను సార్, ఒక స్మార్ట్ ఫోన్ అవుతాను సార్, స్మార్ట్ ఫోన్ అవుతాను సార్. అందరు పట నా పిల్లలందరూ ఏందమ్మా టీచర్ అవుతారో డాక్టర్ అవుతారో పోలీస్ అని చెప్పకుండా స్మార్ట్ ఫోన్ అవుతా అని చెప్పేసి అంటున్నావేంటి? అదేమి కోరిక ఇది కదా అని చెప్పేసి అంటే ఏమంటారు తెలుసా? పిల్ల ఏమంటారు తెలుసా? సార్ ఇంటికి వచ్చిన తర్వాత మా తండ్రి, ఇంటికి వచ్చిన తర్వాత మా తల్లి ఫ్రెష్ అప్ అయి క్లీన్ అయి తిని ఏం చేస్తారు తెలుసా? ఈ కుర్చీ మీద కూర్చొని మా నాయన ఫోన్ చూస్తాడు, ఈ కుర్చీ మీద కూర్చొని మా అమ్మ ఫోన్ చూస్తాడు. అరే నాతో మాట్లాడేవాళ్ళు లేదు సార్ మా ఇంట్లో, నా హోంవర్క్ చూసేవాళ్ళు లేదు సార్ మా ఇంట్లో, నన్ను పట్టించుకునే వాళ్ళు లేదు సార్ మా ఇంట్లో. ఏదో నా మా మీద పట్టినట్టుందా ఏదో స్నాక్స్ వాడేస్తారు, పకోడో గిన్నోడో పూరీలో గిన్నెలో వాడేస్తారు. ఏం లాభం సార్? నాతో మాట్లాడమంటే మాట్లాడరు. మా అమ్మ మొహం అక్కడ, మా డాడీ మొహం ఇక్కడ. ఉన్నారా? హల్లెలూయా. కుటుంబాలలో ఉన్నారా ఇలాంటి భార్య భర్తలు? ఉన్నారా? భర్త మొహం అక్కడ, భార్య మొహం ఇక్కడ. భర్త పని భర్తకే, భార్య పని భార్యకే. సార్ ఇలా అయిపోతుంది సార్ నా కుటుంబంలో. అందుకని ఒక ఫోన్ లాగా మారిందనుకో, ఒక స్మార్ట్ మొబైల్ లాగా మారిందనుకో, నేను ఎవరి చేతిలో ఉంటా? కొద్దిసేపు మా డాడీ చేతిలో ఉంటా, కొద్దిసేపు మా మమ్మీ చేతిలో ఉంటా. చూస్తున్న ఆ లోకం ఎంతవరకు తీసుకెళ్తుంది. ఈ లోక ఆశల్లో పడిపోయి ఒక తల్లి తన పిల్లలు మర్చిపోతుందండి. ఈ లోక ఆశలో పడిపోయి ఒక తండ్రి తన పిల్లలు మర్చిపోతున్నాడు. అందుకే దేవుడు ముందే రాసి పెట్టాడు. దేవుడు ఏం చేశాడు? ముందే రాసి పెట్టాడు. అంటున్నాడు, ఒక స్త్రీ తన గర్భంలో ఉంటున్నటువంటి పిల్లల్ని మరచునా? మరవదు సామాన్యంగా. ఒకవేళ మరిచినా సరే కానీ నేను మాత్రము నిన్ను మరవరు గాక. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఒక్కసారి పట్టుకున్నాడు అంటే, ఒక్కసారి పట్టుకున్నాడు అంటే నువ్వు విడిచిపెడతావేమో నీ సమస్యలను బట్టి, నువ్వు విడిచిపెడతావేమో నీ కష్టాలను బట్టి, నువ్వు విడిచిపెడతావేమో నీ దుఃఖాన్ని బట్టి, నువ్వు విడిచిపెడతావేమో నీకు ఉన్నటువంటి ఇరుగు ఇబ్బందులు బట్టి నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను, నేను పట్టుకొనే ఉన్నా. ఏమంటాడు దేవుడు? నీ చెయ్యి నేను పట్టుకొని ఉన్న బిడ్డ, నేను మాత్రం మరువను గాక మరువను. చూస్తున్నావా ఇంత మంచి మాట? మన తల్లిదండ్రులు మన పిల్లలు మర్చినప్పటికీ, మన తల్లిదండ్రులు మన పిల్లలు మర్చినప్పటికీ, విడిచినప్పటికీ దేవుని వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు విడుస్తారేమో వాళ్ళు లోకంలో పడిపోయి, వాళ్ళు మరుస్తారేమో లోకంలో పడిపోయి, కానీ బిడ్డ నేను మాత్రం నిన్ను మరువను గాక మరువను కదా. దేవుడు అంటాడు మరువను గాక మరువను. మరి మరిచిపోని దేవుని మనం నమ్ముకున్నామండి. ఎవరు నమ్ముకున్నాము? మరిచిపోని విడువని. ఇంకా కింద ఉంది ఏందో తెలుసా? దేవుడు మనందరినీ అరచేతుల్లో చెక్కుకున్నాడంట. ఎక్కడ చెక్కుకున్నాడు? అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఈ లోకంలో కొంతమంది చెక్కుకుంటారు, వాళ్ళ పేర్లు చెక్కుకుంటారు. కొంతమంది ఇక్కడ చెప్పుకుంటారు, ఇక్కడ ఇగో నా భార్య పై ఏదో, ఇక్కడ నా భార్య పేరు ఇగో నేను ప్రేమించిన అమ్మాయి నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన, సావాయి నా బతకాలని చెప్పి ప్రేమించిన. ఇక్కడ గుర్తురాది ఏం పేరు అది? ఇక్కడ ఇక్కడ చెక్కుకుంటా, నేను ఇక్కడ చెక్కుకుంటా, ఇక్కడ చెక్కుకుంటా. రకరకాల ప్రాంతాలు చెక్కుకుంటారు. చెక్కుకున్నప్పుడే అర్థమవుతుందా? చెక్కుకున్నప్పుడే సంతోషంగా ఉన్నప్పుడే కొద్ది రోజుల తర్వాత ఏమైంది తెలుసా? చెక్కుకున్నది చెక్కుకున్నట్టుగానే పోతుంది. అర్థమవుతుందా? చెక్కుకున్నట్టుగా ఏమైంది? దూరం. గుండెలో అన్నావు కదరా, ప్రేమిస్తా అని చెప్పేసి అన్నావు కదరా, చెక్కుకున్నావు కదా నా పేరే, అయిపోయింది. నీ గోలు కొట్టేసినాడు. చూస్తున్నావా? ఈ లోకం ప్రేమ, వదిలేసే ప్రేమ, నా యేసయ్య ప్రేమ, రక్షించి పట్టుకునే ప్రేమ. హల్లెలూయా. నా ప్రేమ దేవుని ప్రేమ. ఎలాంటి ప్రేమ? రక్షించి పట్టుకునే ప్రేమ. అలాంటి ప్రేమ ప్రేమిస్తున్నటువంటి యేసయ్యని ఈ రోజు మనం పట్టుకున్నామండి. ఎంత ధన్యవాదాలు. హల్లెలూయా. దేవుడు